మహానేరమని, గోవులను చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు హెచ్చరించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కనకారావు గోవుల సంరక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు దువ్వ వెంకటేశ్వరరావు పిఠాపురం పట్టణంలో జరుగుతున్న గోవు వధపై ప్రస్తావించారు. ఈ సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని పక్కన గోవులు దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. తర్వాత ఎక్కడైతే పక్కన ఫ్లాట్ నైట్ అంతా చేశారో ఆ విజువల్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కట్టడి చేయాలంటే దాన్ని డెమాన్స్ట్రేషన్ చేయాలి. తర్వాత వాళ్ళ మీద చర్యలు, ఎందుకంటే ఎక్కడితో ఆగిపోకూడదు సార్ ఇది. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి సార్. ఇప్పుడు హిందువులందరికీ ఆరాధ్య దైవం గోమాత ఒక పక్క అయితే చట్టాలు, మనకి కఠినమైన చట్టాలు గోవధ చేయకూడదు. అలాంటి పిఠాపురం మహాపుణ్యక్షేత్రం సార్. ఇది కేవలం అధికారం నీడలోనే జరుగుతుందని నేను ఆరోపిస్తున్నాను సార్. ఇది గోవుకు సంబంధించి మాత్రం ఈ రోజు నుంచి కొద్ది గట్టిగానే ఉంటుందండి. ఒకవేళ కొద్దిగా ఏదైనా టీమ్ విల్ యాక్ట్ యాజ్ ఏ కోఆర్డినేషన్ టీమ్ ఖచ్చితంగా అక్కడ జరగలేము. పిఠాపురంలో అటెండ్ అయితే అవుతాను, హాజరవుతాను. మీకు ఒక షార్ట్లీ ఒక మ్యాక్సిమం అప్పర్ లిమిట్ ఒక 3 months పెట్టుకోవాలండి. ఒక 3 నెలల కాలంలో ఇవన్నీ కూడా జీవోలను అంతకు లోపల ఒక నెల రోజుల లోపల ఇవన్నీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ చూస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఈ రోజు ఓపెన్ ఫోరం లో నేను 1 month లో చేసేస్తానంటే అని చెప్పి ఏ ఫైనాన్షియల్ రిలేషన్స్ రిలేటెడ్ కాకుండా నేను చేసేదంటే ఫెయిల్ అయ్యేట్టు అవుతుంది. మీకు ఇన్ని రోజులు 2015 నుంచి వచ్చి శాండీ ఎలాగుందో అలాగే ఉంటుంది.